ఈ వీడియోలో మనం దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎలాగ మనతో మాట్లాడతాడు అన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఒక హిందువుగా చూస్తే భగవద్గీతలో మనకి అర్జునుడికి గీతోపదేశం బోధించిన కృష్ణుడు దేవుడు అయ్యాడనమాట. అంతేగాని కృష్ణుడు గోపికలతో చిలిపి వేషాలు వేసినప్పుడు కానీ, వెన్న దొంగతనం చేసినప్పుడు కానీ అతను దేవుడు అవ్వలేదు. సో ఇక్కడ ఎవరికైనా సరే ప్రతిభావంతుడికి ఎవరైతే గీతోపదేశం బోధిస్తాడో, అంటే సక్రమమైన మార్గంలో వెళ్ళడానికి ఎవడైతే నీకు మార్గం చూపిస్తాడో వాడే ప్రతి వాడికి భగవంతుడు అన్నమాట. తర్వాత నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ నాతో మాట్లాడింది, తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల నాకు బైబిల్లో తెలిసిన విషయాల్లో నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, శామ్యూల్ అనే వ్యక్తికి దేవుడు ఇలాయి రూపంలో, అంటే ఇలాయి వాయిస్ రూపంలో తనతో మాట్లాడాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఉదాహరణకు చూసుకుంటే శామ్యూల్తో దేవుడు ఇలాయి రూపంలో మాట్లాడాడు. ఇలాగా దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడండి, నీ పక్కన నీ స్నేహితుడి కిందో, నీ బంధువు కిందో, నువ్వు పనిచేసే ప్లేస్లో నీ కొలీగ్ కిందో ఎప్పుడు నీతో ఉండి నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని చూస్తే మనం పాలించే వాళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని చూసుకుంటే మనకి మన ఎమ్మెల్యే అనమాట. దాని తర్వాత మన సొసైటీ కోసం పాటుపడే, అంటే సొసైటీలో ఉన్న ఇష్యూస్ని ఇలా యూట్యూబ్ వీడియోస్ రూపంలో కానీ, పేపర్ రూపంలో అంటే జర్నలిస్ట్ రూపంలో పేపర్ మీడియాలో కానీ, ప్రింటింగ్ మీడియాలో కానీ, లేదా టెలివిజన్ మీడియాలో కానీ మీ వరకు ఆ సమస్యల్ని వివిధ రకాల రూపంలో తీసుకొచ్చే వాళ్ళు కానీ, వాళ్ళనే సంఘ సంస్కర్తలు అంటారు. ఆ సంఘ సంస్కర్తల్లోనే మనకి జర్నలిస్టులని, ఇండిపెండెంట్ జర్నలిస్టులని, యూట్యూబర్స్ అని ఇలా చాలామంది ఉన్నారు. సో సొసైటీ అంటేనే మనమండి, జనం. సో ఈ సొసైటీ కోసం పోరాడే వాళ్ళే ఆ పరిపాలనలో తోడ్పడడానికి వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు ఎంతగానో ఈ పరిపాలకులకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా సంఘ సంస్కర్తలు ఎంతో ఈ దేశానికి, అలాగే మన ఊరికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటారు. సో వాళ్ళలో ఒకరు చెప్పిన మాట ఏంటంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. సో ఈ విధంగా ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ ఊర్లో, ఎవరైతే ఓటు వరకు వచ్చి వాళ్ళ హక్కుని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళే ఇక్కడ దేశం అన్నమాట. సో ఇక్కడ ఓటు అనేది చాలా పవర్ఫుల్ అండి. మనల్ని ఎవరు పాలించాలి అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటాం. సో మనం ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్లో 2 ఓట్లు వేస్తామండి. ఒకటి వచ్చి అసెంబ్లీకి వేస్తాం, ఒకటి వచ్చి పార్లమెంట్కి వేస్తాం. ఇక్కడ నేను పోటీ చేద్దాం అనుకుంటుంది అసెంబ్లీకి అండి, దాన్నే ఎమ్మెల్యే అంటారు. సో ఎందుకు నేను ఈ ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి, ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో ఆదిరెడ్డి వాసు గారు, అంటే కరెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, నన్ను బ్లాక్ చేశారండి. సో ఆయన పోస్టులకి నేను కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాలు ఆయన వరకు చేరాలని నేను కొంచెం వ్యంగ్యంగా, సర్కాజంగా, ఎందుకంటే ఈస్ట్ గోదావరికి చెందినవాడిని కాబట్టి ఆ విధంగా మెసేజ్ చేయడం జరిగింది. సో ఆయన ఎందుకో నన్ను బ్లాక్ చేశారనమాట. సో ఆ సంఘటన నాకు ఈ వీడియోలు తీయడానికి, ఈ విధంగా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నన్ను దారి తీసింది. సో తొందరలో ఆయన ఈ వీడియో చూసి నన్ను అన్బ్లాక్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా ఆయన అన్బ్లాక్ చేసినట్లయితే నేను ఒక సంఘ సంస్కృతలాగా సొసైటీలో ఉన్న ఇష్యూస్ని ఇలాగ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ రూపంలో కానీ, నా వీడియోస్ రూపంలో కానీ నేను వ్యక్తపరుస్తాను అనమాట. ఒకప్పుడు ఎవరైతే కందుకూరి వీరేశలింగం పంతులు కానీ, అంతకన్నా వెనక్కి వెళ్తే నన్నయ్య కానీ, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనల్ని ఏ విధంగా కవితల రూపంలో, మరియు సో వాళ్ళ సొసైటీలో జరిగే తప్పుల మీద పోరాడినట్టుగా నేను కూడా నా వరకు ఉన్న నా ఫండమెంటల్ రైట్ని, ఆర్టికల్ 19A నేను ఉపయోగించుకుంటున్నాను అన్నమాట. సో దయచేసి మీరు మా ఇంటికి పంపించినట్టు ఇలాంటి యాంవే కానీ, వెస్టీజ్ స్కామ్స్ కానీ మా ఇంటికి పంపించకండి. ఎందుకంటే నేను చదువుకునే వ్యక్తినే ఉన్నాను కాబట్టి నేను అది నిరోధించగలను. ఎందుకంటే మా ఇంటి దగ్గర సెక్యూరిటీ కెమెరాల్లో నేను చూడగలను, అలాగే నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పగలను అనమాట ఏది తప్పు ఏది రైట్ అని. బట్ చాలామంది డ్వాక్రాల్లో ఉన్న మహిళలకి తెలియక ఇలాంటి వెస్టీజ్ అనే స్కామ్లో జాయిన్ అయ్యి మీరెంతో కష్టపడి సేవ్ చేసుకున్న చాలా డబ్బుని ఇలాంటి స్కాముల్లో, MLM స్కామ్లో జాయిన్ అయ్యి మీరు పోగొట్టుకుంటున్నారండి. సో ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే, సో ఫస్ట్ వాళ్ళు మనల్ని టార్గెట్ చేసేది ఈ విధంగా అనమాట. ఆర్థికంగా మనల్ని కుదేలు చేయడానికి, మన దగ్గర ఉన్న డబ్బును లాక్కోవడానికి ఇలాగా యాంవే మరియు వెస్టీజ్ అనే MLM స్కామ్ని మనల్ని విక్టిమ్ల కింద చేస్తారనమాట. సో వాటి మీద మనం ఎక్కడ కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే మనమే వాలంటరీగా జాయిన్ అవుతున్నాం కాబట్టి అది ఎక్కడ మీరు ప్రశ్నించలేరు అన్నమాట. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగినాయండి. సో నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే మీరు మోసపోయి ఉంటారు గతంలో కానీ, ప్రస్తుతం కానీ. అంతేకాకుండా గతంలో పాలిటిక్స్లోకి వచ్చిన చాలామందిని చూసి వాళ్ళని నమ్మి, వాళ్ళని గెలిపించి మోసపోయి ఉన్నారు కాబట్టి ఈ విధంగా కొత్తగా ఎవరైనా వస్తే మీరు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు నిజాయితీగా ఉండే, హానెస్టీగా పరిపాలించే నాయకుడిని ఇప్పుడు చూడలేదు కాబట్టి. ఎందుకంటే ప్రతి వ్యక్తి వచ్చిన తర్వాత ఆ సిస్టంలో కానీ, ఏదైతే పార్టీకి వాళ్ళు పోటీ చేస్తున్నారో ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇవ్వరు కదా, టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు విన్ అవ్వలేరు.
ఎందుకంటే మన ప్రజలు చాలామంది ఈ సైకిల్, ఫ్యాన్, గ్లాస్ సింబల్కే ఓటేస్తారు, కానీ ఇండిపెండెంట్గా ఎవరైనా వ్యక్తి వస్తే ఆ సింబల్ వాళ్ళ వరకు వెళ్ళదన్నమాట. సో అందుకే నేను కొత్తగా 2029లో కొత్త ప్రయోగం చేస్తున్నాను. సో నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన తర్వాత నా సింబల్ని ఇలా యూట్యూబ్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా మీ వరకు రీచ్ అయ్యేలా చేస్తాను. సో మీరు చేయాల్సింది కేవలం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రతి వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన రాజమండ్రి ఓటర్ ఎవరైతే ఉన్నారో, రాజమండ్రి సిటీ ఓటర్ అండి, రాజమండ్రి రూరల్కి వెళ్ళకండి, అది బొచ్చయ్య చౌదరి గారి కింగ్డమ్ అది. సో ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఎప్పటి నుంచో అక్కడే ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అందుకని మీరు రాజమండ్రి రూరల్ని టచ్ చేయకండి, ఓన్లీ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్కి మాత్రమే నా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళే నాకు ఓటర్లు, వాళ్ళ సపోర్ట్తోనే నేను ఎమ్మెల్యే కాబోతున్నాను కాబట్టి. సో ఇక్కడ మనం అంతా ఒక సింబయోటిక్ రిలేషన్లో ఉంటామండి. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతూ ఉంటాం. ఉదాహరణకి మనం తినే ఫుడ్ చూసుకున్నాం అనుకోండి, మీరు వెజిటేరియన్ అయితే మీరు చెట్ల నుంచి వచ్చిన ఫుడ్ తింటారు, అదే నాన్ వెజిటేరియన్ అయితే జంతువులు మరియు చేపలు అంటే సీ ఫుడ్ ఇవి ఉంటాయన్నమాట. సో ఉదాహరణకి నాన్ వెజ్ గురించి మాట్లాడుకుందాం. సో చికెన్ అంటే కోడి కానీ మేక కానీ, నెక్స్ట్ వచ్చి సీ ఫుడ్ వచ్చి రొయ్య, పీత, చేప, ఇలాగ రకరకాల జంతువుల్ని మనం తింటాము. సో ఇవి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే ధాన్యాలు, గడ్డి, ఇలాగే అవి కూడా చెట్టు నుంచి వచ్చిన ఫుడ్డే తింటాయండి. సో ఈ చెట్టు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి వస్తుందండి. సూర్యుడు లేకపోతే ఈ చెట్లు ఏమి పెరగవు కాబట్టి, మనం నీళ్ళు ఇచ్చినా మట్టి ఉన్నా సరే సూర్యుడు లేకపోతే చెట్లు బతకలేవండి. సో సూర్యుడే మెయిన్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి ఆహారాన్ని ఇస్తున్నారండి. సో ఆ ఫుడ్ తినడం వల్ల మనం పుట్టినప్పుడు చిన్న బేబీ కింద ఉన్న మనం వయసు వచ్చేసరికి ఒక దృఢమైన శరీరంగా తయారయ్యి ఆరోగ్యకరమైన శరీరం తయారవుతుందంటే అదంతా మన సూర్యుడి నుంచి వచ్చిన శక్తి అండి. సో ఆ విధంగా చూస్తే మనందరం సన్ ఆఫ్ సూర్య అంటే సూర్యపుత్రులు మనందరం. సో ఇక్కడ కులాలు, మతాలు ఏమి ఉండవండి. మనందరం తినే ఫుడ్ అంతా సూర్యుడి నుంచి వచ్చింది, మనందరం సూర్యపుత్రులమే. సో మీ సూర్యపుత్రులు అందరూ కలిసి నన్ను గెలిపిస్తే నేను రాజమండ్రి ఎమ్మెల్యేగా అయ్యి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కంబాల్ చెరువు ఇష్యూని అలాగే మన రాజమండ్రి దగ్గర జరుగుతున్న మోసాల మీద పోరాటంలో వచ్చిన బెనిఫిట్స్ అన్ని నాకు ఓటేసిన ఓటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు గుడ్ ఫుడ్. సో గుడ్ ఫుడ్ వల్లే మనకి సింబియాటిక్ రిలేషన్, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన థాట్స్ ఎలాగున్నాయి, మనం దేనికోసం పోరాడుతున్నాం, ఒకటి కింద బానిసలా బతుకుతున్నామా, ఒకటి కింద మనకున్న హక్కులు ఏంటి, ఈ విధంగా ఆలోచించే శక్తిని ఇస్తుందన్నమాట. చాలామంది గుడ్ ఫుడ్ అనే భ్రమలో ఎక్కువ నూనె ఉన్న పచ్చళ్ళు కానీ చాలా నూనె ఉన్న మాంసాలు, బిర్యానీలు తింటున్నారండి. ఇప్పుడు రీసెంట్గా చాలా ఫేమస్ అయింది కదా, హైవేల మీద రెస్టారెంట్లు పెట్టి కొంతమంది విజయవాడలో ఉన్న పొలిటీషియన్స్ సహకారంతో ఎంతో బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకి తింటున్నారంటేనే వాళ్ళు గంజాయి తాగి వచ్చారని చాలామంది అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు 2 గంటలకి తింటున్నారంటేనే వాళ్ళకి ఎందుకో ఆకలి బాగా వేస్తుంది. సో అర్ధరాత్రిలో వాళ్ళకి ఆకలి వేస్తుందంటే వాళ్ళకి either హెల్త్ ఇష్యూ అయినా ఉండాలి, లేదా వాళ్ళు అర్ధరాత్రి గంజాయి తీసుకుని ఉండాలి. సో పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆ పొలిటీషియన్స్ అండగా వాళ్ళకి సహకరించకుండా అక్కడ ఉండే నిఘా వేస్తే చాలా కేసులు బుక్ చేసుకోవచ్చు మీరు. సో నా ఉద్దేశంలో ఏదైతే మంచి ఫుడ్ ఉందో అది దేవుడితో సమానం అండి. ఏదైతే మంట మీద కానీ ఫైర్ మీద కానీ వండని ఆహారం ఉంటుందో అది తినడం చాలా ఉత్తమం అండి. నెక్స్ట్ ఈ రెస్టారెంట్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా దేవుడిని కూడా పెట్టి మోసాలు చేస్తున్నారండి. అసలు దేవుడి పటం పెట్టి దాని ముందు ఒక చికెన్ బిర్యానీ తినగాలని ఎవరికైనా ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. సో ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ప్రజలే ఎదుర్కోవాలండి. బట్ మనమే సపోర్ట్ చేయడం చూస్తుంటే 2024లో ఏం జరిగిందో అదే జరుగుతుంది సమాజంలో. దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనల్గా ఈ టాపిక్ మీద కన్క్లూడ్ చేసే ముందు అమెరికా, ఇండియా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందామండి. సో మనకి పేదరికంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో పేదరికంతో జనాభా ఎక్కువగా ఉండి ఎంతో కష్టపడుతున్న దేశానికి ఆహారం లేకపోతే ఒక దేవుడిలాగా వచ్చిన దేశం అమెరికా అండి. అమెరికా మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ కానీ ఇవ్వకపోయి ఉండుంటే మన దేశంలో ఎన్నో తరాలు ఇప్పటికే అంతరించిపోయి ఉండేవండి, ఆహారం లేక, ఫుడ్ సప్లై లేక. బట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ అని మనం ఎంతో గొప్పగా చెప్పుకొని ఎన్నో విషయాల్లో మనకి అమెరికా సహకరించింది. ఇక్కడ ఇండియా చేసే తప్పు ఏంటండి, ఏదర్ నువ్వు ఇటైనా ఉండాలి, ఏదర్ అటైనా ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తావు. ఎప్పుడు గోడ మీద పిల్లిలాగే ఉంటావు. ఎలాగైతే మన ఓటర్ ఎప్పుడు గోడ మీద పిల్లిలాగా ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్దామని వాళ్ళు చూస్తూ ఉంటాడు, అలాగే మన దేశం కూడా అండి. నేను చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఎప్పుడైతే మన ఓటర్లు సక్రమంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారో అప్పుడే దేశం కూడా దృఢంగా, స్ట్రాంగ్గా, ఎవరికైనా సోవరైన్ అనే మాటకి అర్థం వచ్చేలాగా ప్రవర్తిస్తుందండి. లేదంటే ఎప్పుడు ఆ గోడ మీద పిల్లలా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళని అడుక్కుంటా, వీళ్ళ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అడుక్కుంటా, అలా గోడ మీద పిల్లలాగే ఉంటుంది. దీన్నే మిక్స్డ్ ఎకానమీ అంటారండి.
అలాగే క్వాసీ ఫెడరలిజం. సో మనది మిక్స్డ్ ఎకానమీ ఎందుకు ఉన్నది అన్నది, ఎందుకు క్యాపిటలిజం వైపు వెళ్ళలేదు, ఎందుకు కమ్యూనిస్ట్ వైపు పూర్తిగా వెళ్ళలేదు అన్నది ఉన్న దేశం యొక్క సిచ్యువేషన్ బట్టి కానీ అప్పుడున్న దేశ సమస్యల వల్ల కానీ అప్పుడు అలా మనం నిర్ణయం తీసుకున్నాం. బట్ ఇప్పుడు 21st సెంచరీలో 2025 అంటే 25 సంవత్సరాలు కూడా ఈ సెంచరీలో గడిచిపోయినాయి. బట్ స్టిల్ మనం ఇంకా సొంతంగా నిర్ణయం తీసుకోలేం. సోవరెన్ అన్నదానికి అర్థమే లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అన్నది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఆలోచించాలండి. సో ఇక్కడ నేను అమెరికన్ దేవుడు అంటున్నానంటే దేవుడనే అనాలండి. మనకి ఎన్నో విషయాల్లో సహకరించింది. మనకి గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా మనం అమెరికా సహాయమే తీసుకున్నామండి. అలాగే మన డిఆర్డిఓ చేసే ఎన్నో రీసెర్చ్ల్లో మన అమెరికన్ టెక్నాలజీయే వాడుతున్నామండి. సో మరోవైపు చూస్తే చైనాతో కూడా మన ఇండియాలో జరిగే ఎన్నో మెడికల్ ఇండస్ట్రీలో కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినవన్నీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. సో దాంతోనూ మనం గొడవ పెట్టుకోలేం. బట్ పాలిటిక్స్ కోసం మాత్రమే మన బోర్డర్లో గొడవలు జరుగుతున్నట్టు, వాళ్ళతో వీళ్ళతో ఇష్యూస్ అవుతున్నట్టు, పొలిటికల్ సపోర్ట్ కోసం ఎలక్షన్స్ ఉన్న సంవత్సరం ముందే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఓటర్లందరూ తెలివిగా మారి ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిస్టరీ మనం ఆ టాపిక్ని బట్టి అప్పుడప్పుడు మాడుకుంటే అది మీకు సరిగ్గా అర్థం అవ్వదండి. అందుకే నేను ఒక హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేశాను. సో టైం లైన్లో మనం రాతి మనుషులుగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్న సివిలైజేషన్ వరకు ఎలాగ స్లోగా ప్రయాణించుకుంటూ వచ్చాం, ఏ రాజులు మనల్ని పరిపాలించారు, వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవళ్ళు ఎలాగెలా ప్రవర్తించారు, ఎలాంటి చట్టాలు చేశారు, సో ఒక సామాజికంగా మనం ఎలాగ అభివృద్ధి చెందుతూ వచ్చామనేది ఒక లైన్గా ఒక సీక్వెన్స్లో చేసుకుంటూ వస్తున్నానండి. సో లైన్గా ఆ సిరీస్లో నేను చేసిన ఎపిసోడ్లు 1 by 1 మీరు చూసుకుంటూ వస్తే డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయండి. మీకు చాలా విషయాలు చరిత్రలో మీకు తెలిసిన విషయాలు, చరిత్రలో చాలా విషయాలు మీకు మెరుగ్గా అర్థమవుతాయి. సో నేను అందులో 9 ఎపిసోడ్ వరకు చేశానండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి బాబర్ నుంచి స్టార్ట్ చేయాలి, మొఘలుల యొక్క సామ్రాజ్యం గురించి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను బాబర్ గురించి చదివే దగ్గర నేను ఆగిపోయానండి. ఎందుకంటే ఈ బాబర్ అనే వ్యక్తి ఇక్కడ బాబర్ గురించి చూస్తే అతను వచ్చి టర్కిష్ మరియు మంగోలియన్ సంతతికి చెందిన వ్యక్తి అండి. అసలు అతను మన స్కిన్ కాదు, అతను మన బాడీ కలరు కాదు, అతని హెయిర్ కానీ, అతని అలంకరణ కానీ, అతని కల్చర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదైతే టర్కిష్ కల్చర్లో అయినా పెరిగి ఉండాలి, లేదా మంగోలియన్ కల్చర్ మిక్స్డ్ కల్చర్లో పెరిగిన వ్యక్తి. సో మన ఇండియన్ కల్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఈ విధంగా చూస్తే మన ఇండియా అసలు అప్పుడు మన ఇండియా 1500లో అసలు ఇండియానే కాదు, అప్పటికే చాలామంది ఆక్రమించుకొని మన భూభాగం అంతా ఆక్రమించుకొని ఓన్లీ సౌత్ ఇండియాలో కొంత భాగం మాత్రమే, అది విజయనగర సామ్రాజ్యం మాత్రమే ఇండియాని పాలించింది. సో ఈ విధంగా చూస్తే అసలు ఇండియా అనేది 1947 వరకు లేదండి. అంతకుముందు వరకు బ్రిటిష్ రాజ్ ఉంది, అంతకుముందు కొంత ఆస్థానాలు ఉన్నాయి. మా వరకు చూస్తే కళింగ ఆస్థానం అండి మా రాజమండ్రి వచ్చి. ఇండియా అనేది దేశభక్తి అన్నది మనకి 1947 నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా మనకి 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు మన దేశభక్తి స్టార్ట్ అయ్యి. సో ఆన్ హెవీ నోట్ ఈ వీడియోని కన్క్లూడ్ చేసే ముందు ఇక్కడ దేవుడు అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులేనండి, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న బంధువులు, మనం ఎవరితో పని చేస్తున్నాం, మనం ఎవరితో మన ఆలోచనలు పంచుకుంటున్నాం, వీలేనండి మన దేశం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి మరి ఇంతే అండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.